ముందుగా స్టోరీ ఫ్లాట్ ఏంటి అంటే, హీరో ఫస్ట్ ఇంప్రెషన్లోనే హీరోని చూసి ఇష్టపడిపోయి తన వెనకాల తిరగడం మొదలు పెడతాడు. ఆ తర్వాత వీళ్ళ లవ్ స్టోరీకి భైరవ కోనకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటి, ఆ భైరవ కోన ఊర్లో ఉండే అందులో ఉన్న జనాలు ఎలా ఉన్నారు అవన్నీ మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ మనకి అంటే ఒక 15 to 20 minutes చాలా సాదా సీదాగా వెళ్ళిపోతుంది. ఎటువంటి ఐ మూమెంట్స్ ఉండవు. వన్స్ ఎప్పుడైతే భైరవ కోన అనే ఊర్లోకి ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి ప్రతిదీ ఒక వింతగా, అరే ఏంట్రా అని అది ప్రతిదీ కూడా కొత్తగా అనిపిస్తుంది. భైరవ కోన అనే ఊర్లో అందులో ఉండే జనాలు ప్రతి 10 minutesకి ఒక ఐ మూమెంట్ అయితే ఉంటుంది. స్పెషల్గా చెప్పాలంటే ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఒక సీన్ ఉంటుంది భయ్య, ఒక రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా డీసెంట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఏంట్రా, అసలు ఏం జరుగుతుంది, మెయిన్ స్టోరీ అయితే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సెకండ్ హాఫ్లో మనకి ఒక్కొక్క మిస్టరీ పాయింట్ అయితే రివీల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటి అంటే ఒక్క థ్రిల్లింగ్ మూమెంట్ అయితే ఉండదు. అదే సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. అసలు స్టోరీ ఏంటి, ఆ ఊళ్ళో ఉండే ప్రజలు ఎవరు, ఆ ఊరికి పురాణాలకు సంబంధం ఏంటి, ఇవి అన్నీ కూడా అక్కడక్కడ లైట్గా టచ్ చేస్తూ మనకి ఆన్సర్ అయితే ఇస్తారు. కానీ ఏ ఆన్సర్కి కూడా మనం ఎక్సైట్మెంట్ అయితే ఉండదు. ఏ సీన్ కూడా థ్రిల్లింగ్ ఇచ్చే సీన్ అయితే ఉండదు. మోర్ ఎవర్ సినిమాకి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్లో ఏదో ముగించాలన్నట్టు ముగిస్తారు. ఒక్క ఐ మూమెంట్ లేదు, చాలా సాదాసీదాగా క్లైమాక్స్ ఉంటుంది. అదేంటో సడన్గా ఎండ్ కార్డ్స్ అయితే పడిపోతాయి అనిపిస్తుంది. సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes, కానీ 3 గంటల సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది ఓన్లీ సెకండ్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ డైరెక్టర్ నిజంగా పొగట్టేస్తాడు. సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం పర్వాలేదు, సినిమాటోగ్రఫీ డీసెంట్, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అయితే బాగుంది, కాకపోతే ఇంకా ఈ స్టోరీని డెవలప్ చేసి ఉంటే అయితే బాగుండు అని చెప్పవచ్చు.